విశాఖ దక్షిణ నియోజకవర్గం 38వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ముద్దు బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నన్ను మీ డివిజన్కి అబ్జర్వర్గా పార్టీ పంపించింది. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటు పి గన్నవరం నియోజకవర్గం నుండి వచ్చాను. నా పేరు మోకా ఆనంద్ సాగర్. నేను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ని, పి గన్నవరం నియోజకవర్గం కో-కన్వీనర్ని. కాబట్టి మీరు ఇంతసేపు మనం ఒక గంటన్నర సేపు విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. డివిజన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం. రేపు 1వ తేదీ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే మన విమానయాన శాఖ మంత్రి వర్యులు రామ్మోహన్ గారు, ఈ పెద్దలందరూ కూడా రేపు విశాఖపట్నం కీర్తి కిరీటంలో మరొక మణిహారాన్ని చేరుస్తూ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని యావత్ ప్రపంచం కూడా తిలకిస్తుంది. కాబట్టి మనం ఘనమైనటువంటి స్వాగతాన్ని లక్షలాదిగా తరలి వెళ్ళి స్వాగతం చెప్పాలి. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. విశాఖపట్నం, వాల్తేరు, వైజాగ్ 3 పేర్లు. హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 4 రోజులుండి ఈ నగరాన్ని పునర్నిర్మించారు. అందుకే మీరందరూ కూడా ఎప్పుడు టీడీపీకి అంకితమై ఓట్లేస్తారు, టీడీపీని గెలిపిస్తారు. అందులో ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గం కంచుకోట తెలుగుదేశం పార్టీ, ఈ 38వ డివిజన్ ఇంకా కంచుకోట తెలుగుదేశం పార్టీ. పైగా మన సిరులిచ్చే తల్లి కనక మహాలక్ష్మి కొలువు తీరిన వార్డు ఇది. నా ఇష్టదేవత కనక. నేను రాగానే అమ్మను దర్శించుకున్నాను. కాబట్టి మీ యొక్క పార్టీ పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, అంకిత భావం. ఇంకో పెద్ద ఆయన ఉన్నారు, 82 బ్యాచ్, మన త్రినాథ్ గారు, పార్టీకి అంకితమై వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా పనిచేస్తున్నారు. అలాగే ఇంతమంది మహిళా మంత్రులు, ఆడబిడ్డలు, ఆడపడుచులు, అన్నగారి వారసులు, చంద్రబాబు నాయుడు గారికి హారతలు పెట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఇంత స్వాగతం చెప్పి ఆదరించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాబంధనం చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. ఈ వార్డు ఫస్ట్ రావాలి జన సమీకరణలో. నా కోరిక.